ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు. అందరికీ పేరు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. కూర్చోండి, డిస్టర్బ్ చేయకుండా కూర్చోండి. బైబిల్ తీసుకోండి, వాక్యం ఓపెన్ చేసి జాగ్రత్తగా వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ చిన్నపిల్లల జోలికి మీరు పోగాకండి, వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళని కదిలిస్తే మనకు డిస్టర్బెన్స్. కాబట్టి అందరూ కూడా బైబిల్ తీయండి, వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. ఈరోజు అంశం ఏంటంటే విసుగు చెందని యోబు. విసుగు చెందని యోబు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే విసుక్కోలా. అందుకే ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, మరి సహవాస విషయంలో, సంఘాల విషయంలో ఎన్నో సమస్యలు వచ్చినా సరే విసుక్కోలా. కొన్ని విషయంలోనే విసుక్కున్నాడు. ఏ విషయంలో విసుక్కోవాలో ఆ విషయంలోనే విసుక్కున్నాడు. దేవుని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా యోబు విసుక్కోలా. మనకేదైనా సమస్య వచ్చిందనుకోండి, ప్రార్థనకు రాము. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మన స్నేహితులతో మనం మాట్లాడడం, మన బంధువులతో మనం మాట్లాడడం. ఏంట్రా ఊరకి ఇసుకిస్తావు నువ్వు, ఈ పిల్లలు ఇసుకిస్తున్నారు మనల్ని, అటు పోను ఇటు పోను, ఆ వైరు గదిలిచును ఈ వైరు గదిలిచును, బైబిల్ దక్కను. మనకేముంటుందంటే మనకి ఇసుకేసింది, అది వాళ్ళ నైజం. వాళ్ళు అలా చేయకపోతే వాళ్ళ పసిపిల్లలు గారు. మనం కూడా అలా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. కనుక ఏ విషయంలో విసుక్కోవాలో, ఏ విషయంలో విసుక్కోకూడదో దేవుడు యోబుకి చక్కగా తెలియజేశాడు. కనుక ఈరోజు అంశం ఏంటి పిల్లలు? విసుగు చెందని యోబు. విసుగు చెందని యోబు. ఎన్ని సమస్యలైనా రావని విసుక్కోలా. 140 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు బతికాడు యోబు? 140 సంవత్సరాలు. ఎన్నో సమస్యలు, భార్య దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి అన్నీ ఇసుకు తినే మాటలు మాట్లాడుతున్నారు. ప్రభువుని అడిగాడు, ప్రభు ఏంటి సమస్యలు అని అడిగాడు. అయితే తను చెందిన ఇసుకుని గురించి మనకి తెలియజేస్తున్నాడు. అవి మనకు అవసరం, మన జీవితాల్లో మనకు అవసరం. చూడండి, యోబు గ్రంథం 10వ అధ్యాయము మొట్టమొదట నుంచి కొన్ని మాటలు ఉంటాయి. మొదటి వచనము, యోబు గ్రంథం 10వ అధ్యాయము మొట్టమొదటి వచనం, నా బ్రతుకు దినముల యందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికేదనో. మనోవేదన బట్టి కాదు, వ్యాకులం. ఎప్పుడు అంటారు మనోవేదనకు మందు లేదంటారు. దేనికైనా ముందు ఉంది కానీ మనోవేదనకు మందు లేదంటారు. మనోవేదన 24/7 360 రోజులు ఏదో వేదన ఆయన్ని విసిగిస్తానే ఉంది. ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 140 సంవత్సరాలు జీవించిన యోబుకి బతుకున్నందు విసుగు కలిగింది. ఎందుకు ప్రభువా నాకు ఎలాంటి బతుకిచ్చావో, అసలు ఏంటి ఎలాంటి జీవితం నాకు ఎందుకు ఇచ్చావు, నా తల్లి గర్భంలో నుంచి నన్ను ఎందుకు ఈ లోకంలో పంపించావు, అసలు దేనికి ఏ ఉద్దేశంతో పంపించావు? నా బ్రతుకే నాకు విసుగు కలుగుతుంది. నాకు 4 స్నేహితులు ఉన్నారు, 4 స్నేహితులు ఉన్నారు. ఎలీఫజు, జోఫరు, బెల్దదు, ఎలీహు 4 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు మంచి వైద్యం తెలిసిన వాళ్ళు, వైద్య విషయంలో మంచి 6 తేలిన పట్టా పొందిన వాళ్ళు, మంచి యూనివర్సిటీలు చదువుకునే MBBS డాక్టర్ల కంటే మంచి తెలివైన వాళ్ళు. అలాంటి వాళ్ళు పనికి మాలిన వైద్యం చేస్తున్నారు. ఏ యాంటీసెప్టిక్ ఏది కూడా రాయట్లా. వాళ్ళు వేసిన మందులు వల్ల వ్యాధి ఎక్కువ అవుతున్నా కానీ వ్యాధి తగ్గలా. వ్యాధి ఎక్కువ అవుతున్నా కానీ వ్యాధి తగ్గలా. అయినా వాళ్ళు కాని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు బాధకే కర్తలు కానీ ఆరోగ్యానికి కర్తలుగా ఉన్నట్టుగా నాకు లేదు. అలాంటప్పుడు నన్ను ఎందుకు ఈ ఊజు దేశంలో నన్ను ఎందుకు పుట్టించావు?
నా బ్రతికే నాకు విసుగు చెందుతుంది, నా ప్రవర్తన నాకు విసుగు చెందుతుంది. విసుగు చెందేటువంటి బ్రతుకు ఎందుకు ఇచ్చావు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. మనకన్నీ అనుకూలంగా ఉంటే మనం అలివింగాం, మనకన్నీ సవ్యంగా ఉన్నాం అనుకో అసలు దేవుడినే లెక్క చేయం. అన్నీ బాగా జరుగుతున్నాయి అనుకోండి, అసలు ప్రభు అంటే ఏందో, ప్రార్థన అంటే ఏంటో కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ అందుకు దేవుడు ఏం చేశాడంటే, యోబునయ్యా నువ్వు ఉండాల్సిన స్టేజ్ ఇదేను, నువ్వు ఇట్లాగే ఉండాలి. మనోవేదన బట్టి కన్నీళ్లు విరువం, బాధను బట్టి కన్నీళ్లు కార్చం, విసుగు చెందకం, విసుక్కోకు. నువ్వు ఏ విషయంలో విసుక్కోవాలో, ఏ విషయంలో విసుక్కోకూడదో నేను నీకు పాఠం చెప్తానని యోబుకు దేవుడు కొన్ని పాఠాలు నేర్పాడు. పాఠం నేర్పుతాడు. శ్రమలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు కొన్ని గుణపాఠాలు నేర్పుతాడు. ఓహో ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు, ఈ మాటలు వినొచ్చు, ఈ మాటలు వినకూడదు అని ప్రభు కొన్ని పాఠాలు నేర్పాడంటే యోబుకి. యోబు దేవునికి ప్రియమైన కుమారుడు. యోబు మాటలంటే దేవునికి ఎంతో ఇష్టం. అలాంటి వాడికి, అలాంటి వ్యక్తికి ఆయన బతుకు మీద ఇసుకేసింది అంటారు. ఏమిలేండి, కోడళ్ళు ఉండా ఉపయోగం లేదు, కొడుకులు ఉండా ఉపయోగం లేదు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉపయోగం ఉండా లేదు, బంధువులు ఉండా ఉపయోగం లేదు, స్నేహితులు ఉండా ఉపయోగం లేదు. ఎప్పుడు 24/7 ఇసుకేనండి. మనసు ప్రశాంత ఆ వర్గాన్ని చెందిన వాడు యోబు. అందుకే స్వయంగా రాస్తున్నాడు, నా బ్రతుకునందు నాకు విసుగు కలుగుతున్నది. ఎంత ఇసుగండి, అది అన్ఎండింగ్, తీరదో. ఎవరు చెబితే ఇంకా డబల్ అయిపోతున్నాయి. ఎవరికని చెప్పారనుకో, ఏమంటే ఇక్కడ నాకు గాయం తగిలింది, ఒక డాక్టర్ని వేసుకొచ్చి ముందు లేపించాను అనుకోవడం, వాడు వెళ్ళి ఇంకొకళ్ళని చెప్పి పనికి మాలిన వైద్యులు తీసుకొస్తున్నారు. వాళ్ళ మెడిసిన్ సరిగ్గా ప్రిస్క్రైబ్ చేయటంలా. మెంటల్గా, మానసికంగా, శారీరకంగా చాలా విసుగు చెందిన వాడు యోబు. మనం అనుకుంటాం యోబుకి ఏముందంటే సమృద్ధి అయిన ఐశ్వర్యం ఉన్నది, ఎన్నో గాడిదలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, మరి దుక్కుటి ఎద్దులు ఉన్నాయి, పొలం ఉంది. ఆయనకేందండి సమస్య? ఆయనకేంటండి ఆర్థిక సమస్యలు ఏంటి ఉంటాయి అని మనం అనుకుంటాం. కానీ దాని అంతా కొట్టి పారేసి ఇప్పుడు ఏమంటున్నాడు, నా బ్రతుకునందు నాకు విసుగు కలుగుచున్నది. మరి అంత ఆస్తి అంతా ఏమైందండి? ఆస్తి అంతా ఏమైంది? మరి అంత సంపన్నుడికి బతుకునందు ఏం కలిగిందండి? విసుగు కలిగింది. మన జీవితంలో కూడా అంతే. అన్నీ నీకు సమయంగా ఈ భూలోకంలో మనకి ఏది కూడా సమృద్ధిగా దేవుడు ఇవ్వడు. ఇస్తే మనం అలింగం. అందుకని దేవుడు అసంతృప్తిగా ఇస్తాడు. దేవుడిని గుర్తు చేసుకునేటట్టు చేస్తాడు. దేవుడి మీద ఆధారపడేటట్టు మనం చేస్తాడు. కాబట్టి విసుగు కలిగిస్తుంది. విసుగు దేనికి ఉపయోగం అంటే, దేవుడు లేని పని అంతా కూడా వ్యర్థం అని చెప్పాలి. సోదరులా, నీ జీవితంలో ఎలాంటి ఇసుకున్నది? నీ జీవితంలో ఎలాంటి దేవుడు సిద్ధపరిచినది ఇసుక? బాధ, శ్రమ ఎవరైనా చెప్తే తీరేది కాదు. ఒకలో తీరింది అనుకోండి, మళ్ళీ మరుసనాడు మళ్ళీ ఫామ్ అన్ఎండింగ్, తీరనేటువంటి సమస్యలో. యోబుని గురించి నేను ఒకసారి అనుకుంటా, మధ్యాహ్నం చదువుతుంటే, ఎంత ఓర్పు కలిగిన వాడు ఇంకెవరు లేరు. యాకోబు పత్రిక అన్నాడు కదా, యోబు ఎంతో ఓర్పు సహనము నేర్చుకున్నాడు. ఓర్పు అనే సర్టిఫికెట్ని, సహనం అనే సర్టిఫికెట్ని దేవుడు నేర్పడానికి విసుగు కలుగు చేశాడు. విసిగించాడు. ప్రతి ఒక్కరు విసిగిస్తారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, ఎవరైనా వచ్చి అడిగిన ప్రశ్న అడుగుతున్నాడు అనుకోండి, అడిగిన మాటే అడుగుతున్నాడు, వాడికి ఇసుకేసిద్ది. మనకి ఏంట్రా ఇసుకిస్తున్నావు నన్ను అంటాం, ఏంట్రా నువ్వు నన్ను ఇసుకిస్తున్నావు అంటున్నావు. వాడికి కరెక్ట్ సమాధానం చెప్పినా కూడా వాడికి అర్థమయ్యి అర్థం కాకపోయినా అడిగిన ప్రశ్న 4 సార్లు అడిగాడు అనుకోండి, మనకేం కలిగింది? చందు ఇసుకేసిద్ది. కుమారు మనకేం కలిగింది? అప్పుడు విసుగు కలిగింది. ఏంట్రా ఇసుకిస్తున్నావు అంటాం. ప్రభు అన్నాడంట, నువ్వు ఏ విషయంలో విసుగు చెందాలో ఆ విషయంలో విసుగు చెందు, ఏ విషయంలో విసుగు చెందకూడదో నేను నీకు చెప్తానన్నాడ. ఇసుక అనేటువంటి ఒక శోధన పెట్టి, ఆ శోధనలో ఏమి నేర్చుకోవాలో ఏమి నేర్చుకోకూడదో దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఒక శోధన పెట్టాడంటే నీకు కొన్ని విషయాలు నీకు నేర్పుతాడు. నేర్పకుండా దేవుడు ఏ పని చేయడు. ఇంతకుముందు నేను సేవ చేసేటప్పుడు ఫ్రీగా ఉండేవాడిని, చాలా ఫ్రీగా ఉండేవాడిని, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవాడిని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే,
ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు సరైన టయానికి భోజనం పెడతారో పెట్టరో, పెట్టకపోతే ఏమవుతుంది? మళ్ళీ సుగరోళం కదా, బాధ. చెప్పబడిన వాక్యాన్ని గురించి నేను ఆలోచించలేను, శోధన. అప్పుడు ఆ టైంలో పెట్టినా పెట్టపని వాక్యం చెప్పించేవాడు. అందుకే మీ రేషియోలో, చిన్నపిల్లల రేషియోలో, పెద్దవాళ్ళ రేషియోలో ఎవరికి ఏ స్టేజ్లో పెట్టాలో దేవుడు ఆ రేషియోలో శ్రమ పెడతాడు, ఇసుకు పెడతాడు. అంతేగాని నువ్వు మోయలేనంత ఇసుకు దేవుడు నీకు కలుగు చేయడం. నువ్వు ఎంత ఏ రేషియోలో నువ్వు చేయగలవు అదే చేయగలడు. చూడండి, విసుగు చెందుతుంటే అన్నాడట, ప్రభువా ఈ ఇసుకలో నుంచి నేనేమి నేర్చుకోవాలో నాకు నేర్పడిగాడంట. నాకు నేర్పు ప్రభువా, నాకు ఈ విషయంలో ఏమి నేర్చుకోవాలో నాకు తెలియజేయి ప్రభువా అని అడిగాడంట. ఏవి నేర్చుకోవాలి నేను అనంటే ప్రభు కొన్ని విషయాలు దేవుడు యోబుకి తెలియజేశాడు. ఏం తెలుసా సార్? నేను గద్దించినప్పుడు ఇసుకొద్దు. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. గోల్ చేయదు, దేవుడు డిస్టర్బ్ చేయదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనము. నా కుమారుడా, యెహోవా మూతనీయండి, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు చెప్పాడంట దేవుడు. ప్రభువుని ప్రార్థన చేసినట్టు యోబు. పిల్లలు అంతమంది వెళ్తారు ఎందుకు బయటికి? ఎందుకు వెళ్తున్నారు మీరు అంతమంది? రండి కూర్చోండి. నా కుమారుడా, నేను నిన్ను శిక్షించినప్పుడు విసుక్కోవద్దు, గద్దించినప్పుడు నువ్వు విసుక్కోవద్దు. ఎవరు చెప్పిన మాటలు ఇవి? యోబుకి ప్రార్థన చేస్తున్నా అంట యోబు. ప్రభువా, ఎందుకు ప్రభువా ఎలాంటి శ్రమలో ఇలాంటి బాధలు పెట్టావో, ఇలా ఇసుకిస్తున్నావు నాకు ఇసుకు ప్రభువా అంటే, నువ్వు ఏ విషయంలో ఇసుకోకుండా తెలుసా యోబు? ఒకటి, నేను నిన్ను శిక్షించినప్పుడు నువ్వు విసుక్కోవద్దు, నేను గద్దించినప్పుడు నువ్వు విసుక్కోవద్దు. మొట్టమొదటిది ఏంటి? నేను నిన్ను శిక్షిస్తున్నా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ స్వస్థత నీకు లేదు, అది నీకు నేను పెట్టే శిక్ష. ఆ శిక్షను గురించి నువ్వు విసుక్కోవద్దు. ఎందుకు విసుక్కోకూడదు? ఆ శిక్ష నీకు మేలు. ఆ శిక్ష వల్ల నీకు ఎంతో శ్రేష్టమైన దీవెన నేను దాచిపెట్టాను. శిక్షించకుండా బెత్తెము వాడని వాడు తన కుమారునికి విరోధి. నీవంటే నాకు ప్రేమే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను శిక్షిస్తున్నాను. నేను నిన్ను శిక్షించినప్పుడు విసుకోగాకు. ఏంటి ప్రభు, నాకేందుకు స్వాదన రావాలి, నాకేందుకు ఈ బాధలు రావాలి? ఈ లోకంలో ఊదు దేశంలో చాలామంది ఉన్నారు కదా, చాలామంది రాజులు ఉన్నారు కదా, పండితులు ఉన్నారు కదా, జ్ఞానం కలిగిన వాళ్ళని శిక్షించడం, నన్ను శిక్షించడం అనకో, నాకు ఇష్టమైంది. నిన్ను శిక్షించడం నాకు ఇష్టమైంది, నిన్ను గద్దించడం నాకు ఇష్టమైంది. కనుక శిక్షించినప్పుడు విసుక్కోలేదు యోబు, గద్దించినప్పుడు విసుక్కోలేదు యోబు. అందరి అయిన తర్వాత నేను అడుగుతాను, యోబు ఏ విషయంలో దేవుడు యొక్క శిక్షణ అంగీకరించాడో, దేవుడు చేసే పనులు విసుక్కోలేదో మీరు నాకు సమాధానం చెప్పాలి. మొట్టమొదటిది ఏంటి? ఆయన శిక్షకు యోబు విసుక్కోలేదు. 2, ఆయన గద్దింపునకు యోబు విసుక్కోలేదు. గద్దింపు, శిక్షార్థమైన గద్దింపులో జీవ మార్గములో. ఏమండి, గద్దింపు లేకుండా ప్రభు శిష్యులు, ప్రభు స్నేహితులు మనం కాలేము. కనుక యోబు 2 గుణాలు నేర్పాడు. బూడిదలో కూర్చోనంట సెల్లపెంక తీసుకొని తనకు వచ్చిన ఎలర్జీని గీక్కుంటూ అడిగాడంట, ప్రభువా నాకేంటి ప్రభువా ఈ ఇసుకంటే? నువ్వు ఇసుకోకుండా ఉండవలసినవి కొన్ని నీకు నేర్పుతున్నా, బూడిదలో ఉండి నేర్చుకోమన్నాడంట. బూడిదలో ఉండి ప్రభు చెప్తున్న ప్రతి మాట రాసాడంట. బూడిదలో రాసుకున్నాడంట. పలక లేదు, పెన్ను లేదు, పేపర్ లేదు, ఏమీ లేదు. ఒక హట్ట గుడిసెలో ఏం చేశారంటే బూడిద పోసి బూడిదలో కూర్చోబెట్టారు. ఎందుకంటే బూడిదంట వచ్చేటువంటి ఎలర్జీని కంట్రోల్ చేసిద్దంట. ఆ బూడిదలో కూర్చొని చిలపెంకతో గీక్కుంటూ అడిగి ప్రార్థన చేస్తే ప్రభు అడిగాడంట, నేను నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుకోవద్దు, నేను నిన్ను శిక్షించినప్పుడు నువ్వు విసుకోవద్దు.
ఎందుకంటే శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు, నీ జీవ మార్గములో నేను నిన్ను నడిపిస్తున్నాను. కుమారుడు బాగా ఉన్నాడో లేదని నేను శిక్షిస్తున్నాను. ఏ మలిని అంటుకోకుండా, ఏ పాపం అంటుకోకుండా నేను ప్రేమిస్తున్నాను కాబట్టి తండ్రి తన కుమారుడిని ప్రేమిస్తున్నాడు, తప్పనిసరిగా శిక్షిస్తున్నాడు. నువ్వు నా కుమారుడువు. ఈ లోకాన్ని గురించి నువ్వు ఆలోచించుకో. ప్రత్యేకించి నేను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను. నీ విషయంలో నేను ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాను కాబట్టి నా విషయంలో మాత్రం నువ్వు విసుకోవద్దు, నీ విషయంలో విసుకోమన్నాడు. ఎన్ని సంవత్సరాలు విసుకున్నాడు తన విషయంలో? 140 సంవత్సరాలు బతికాడు యోబు. ఎన్ని సంవత్సరాలు బతికాడు యోబు? యోబు బతికిన సంవత్సరాలు ఎన్ని? 140 సంవత్సరాలు. 140 సంవత్సరాలు విసుక్కుంటానే ఉన్నాడు, కానీ ప్రభు విషయంలో విసుక్కోలేదు. విసుగు చెందని యోబు అంశం ఏం రాసుకున్నారు? విసుగు చెందని యోబు. మన జీవితంలో విసుక్కోకూడదు, ప్రభు విషయంలో విసుక్కోకూడదు. ఇక ఇవే విషయంలో సరే విసుక్కో, ఆ వర్గం చెందినవాడు. ఇక్కడ ఏ అయితే నువ్వు విసుక్కోవాలో అది ఒక లిస్ట్ రాసుకో. యోబు ఏ విషయంలో విసుగు చెందకూడదో లిస్ట్ రాసుకోమంటే ఒక ఏలు తీసుకొని ఆ బూడిద మీద రాశాడంట. ఏమని రాశాడు? దేవుడు గద్దించినప్పుడు నువ్వు విసుగు చెందవద్దు, నేను శిక్షించినప్పుడు నువ్వు విసుగు చెందవద్దు. కనుక ఒకటేంది? గద్దింపు. దేవుడు నిన్ను గద్దిస్తాడు. ఒక మనిషిని దేవుడు గద్దించాడంటే పరలోకం వైపు నడిపిస్తున్నాడని అర్థం. తల్లిదండ్రులు పిల్లల్ని గద్దిస్తున్నారంటే తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తున్నారని అర్థం. అలాగే యోబుని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి యోబుని దేవుడు గద్దించాడు, యోబుని దేవుడు శిక్షించాడు. ఈ రెండు విషయంలో యోబు విసుగు చెందలా. మనం చెందుతాం అనగానే మనం ఏమంటే ప్రభు మీద రియాక్షన్ అవుతాం. నాకెందుకు ప్రభు, అది ఆయన గద్దించిన తర్వాత ఇచ్చే దీవెన ఎంత గొప్పదో తెలుసా? 2 అంతలు ఆశీర్వాదాలు ఇవ్వటానికి దేవుడు యోబుని శిక్షించాడు, గద్దించాడు. 2 విషయంలో యోబు విసుగు చెందల. మనోవేదన బట్టి మాట్లాడుతున్నాడు అనుకున్న అనారోగ్యాన్ని విషయంలో బాధపడుతున్నాడు. ఎక్కడనే ప్రభువా, అక్కడనే ప్రభు అని బాధపడుతున్నాడు. 2వ మాట చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని, ఎవరో బైబిల్ స్పష్టంగా చక్కగా చదవడం, లేకపోతే ఆయన వారితో మొట్టమొదటి చదవండి 18:1. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన వారితో, ఈ ఒక ఉపమానం చెప్పడానికంట యేసు ప్రభు దాంట్లో ఒక అంశం లాగాడంట. విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. యోబు బూడిదలో కూర్చొని కూడా ఏం చేస్తున్నాడు? విసుక్కోకుండా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అనేది యోబు ఉపయోగించిన ఆయుధం. ఎక్కడ విసుక్కోలా? అనుకూలమైన సమయంలో, ప్రతికూలమైన సమయంలో. అన్ని సవ్యంగా ఉన్నప్పుడే మనం ప్రార్థన చేస్తాం, ఎవరు డిస్టర్బ్ చేయనప్పుడే మనం ప్రార్థన చేస్తాం, సైలెంట్గా ఉంటేనే ప్రార్థన చేస్తాం. కానీ యోబు అలా నేర్చుకోవాలా? అనుకూల సమయంలో, ప్రతికూలమైన సమయంలో యోబు నిత్యము ప్రార్థన ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు? ఎన్ని సంవత్సరాలు? యోబు వయసు ఎంత? 140 సంవత్సరాలు యోబు ప్రార్థన చేశాడు. 100 సంవత్సరాలు యేసు ప్రభు యొక్క శిక్షను స్వీకరించాడు. 140 సంవత్సరాలు యోబు యొక్క దేవుని యొక్క గద్దింపును విషయంలో విసుగు చెందలా. ప్రార్థనలో విసుగు చెందలా. ప్రార్థించకపోతే పాపం. ఏమండి, ఒక విషయంలో మీరు ప్రార్థించాలి. దేవుడు అన్నాడు కదా, పాపాలు చాలా ఉన్నాయి, నిర్వచనాలు చాలా ఉన్నాయి. విశ్వాసం మూలముది కానిది ఏది పాపం, ఆజ్ఞాతిక్రమం పాపం, ఇవన్నీ ఈ పాపాల లిస్టు చాలా ఉన్నాయి. దుర్నీతి పాపం. అలాగే ప్రార్థన చేయకపోతే పాపం. ఎప్పుడు ప్రార్థన చేయాలి, 24/7 ప్రార్థన చేస్తూనే ఉండాలి. మందపాటి ఐజీ గారని ఒక దైవజనుడు వచ్చేవాడు మా ఇంటికి. మందపాటి ఐజీ గారని, కర్లపాలెం, గొప్ప దైవజనుడు, చాలా పెద్దవాడు. వచ్చి ఆయన పళ్ళు లేవు పాపం. ఆశ్రమంగా అనేవాడు కదా, అమ్మా వేరుశనగ పప్పులు నూరి
పొలుకులు చేసి కొద్దిగా ఏపి నాకు పెట్టమంటే ఏం చేసిన శుభ్రంగా మంచి ఏర్చని పప్పులు తెచ్చి ఫ్రై చేసి శుభ్రం నూరిస్తే అవి తినేవాడు. తిని మంచం మీద పండుకొని మా ఇంట్లో ప్రార్థన చేసేవాడు. తెల్లవారుజామున మొదలుకొని అంటే సందకాడ మొదలుకొని తెల్లవారుజామున ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఎప్పుడన్నా లేగు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాడు. ఏమన్నా అన్నానంటే, ఏంది నాన్న ఇలా ఉన్నామంటే అన్నాడు కదా, మీరు నాకు ఆశ్రయం ఇచ్చారయ్యా, మీకోసం మీ కుటుంబం కోసం మీ బిడ్డల కోసం ప్రార్థించాల్సిన బాధ్యత నాకుంది. ఆయనకు ఆరోగ్యం బాగలేదు, సరైనటువంటి ఆదరణ లేదు, తనకు పిల్లలున్నా సరిగా ప్రేమించేవాళ్ళు కాదు. అలాగే ప్రార్థన అనేది చేయకపోతే ప్రార్థన విషయంలో నువ్వు విసుగు చెందకూడదు. ఏంటి నేను చదివాను కదా అనుకోకో, నిన్న ప్రసంగం కదా అనుకోకో. దేవుడు ప్రార్థనలో కొత్త విషయాలు క్రొత్త ఆలోచన నీకు నేర్పుతాడు. కనుక ఏ విషయంలో విసుగు చెందలేదు? ప్రార్థనలో విసుగు చెందలేదు. ఏ విషయంలో విసుగు చెందలేదు? దేవుని గద్దింపులో విసుగు చెందలేదు. ఏ విషయంలో విసుగు చెందలేదు? దేవుని యొక్క శిక్షలో విసుగు చెందలేదు. ఇవన్నీ స్వీకరించాడు. నేను విసుగు చెందను ప్రభువా, నీ విషయంలో విసుగు చెందను, కానీ నా ప్రవర్తనలో మాత్రం నేనెప్పుడు విసుగు చెందుతూనే ఉంటాను. ఎందుకు పుట్టాను అసలు, ఎందుకు ఈ విషయం, అసలు ఎందుకు ఇలా ఉంటాం నాకు అని అనుకుంటాం. కనుక ప్రార్థన అనేది మనకిచ్చిన ఆయుధం. ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా? పరలోకానికి నీకు ఛానల్ ఏర్పడింది. ఇప్పుడు సెలవులు పనిచేస్తున్నప్పుడు సెల్ల ఎలా అలా చేస్తారో, ఎక్కడెక్కడ న్యూఢిల్లీలో అమెరికాలో ఎక్కడెక్కడ ప్రపంచంలో ఎక్కడో పోగలని ఏ విధంగా నీ నీ యొక్క సెలలో వస్తున్నాయో, అలాగే ప్రార్థనలో దృశ్యాలన్నీ నీకు కనిపిస్తాయి. ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నావంటే నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను దేవుడు నీకు బయలుపరుస్తాడు. మనోనేత్రముతో అన్నీ చూడొచ్చు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎలా చూస్తారు? ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. నీ ఆరోగ్యం కోసం, నీ బిడ్డల కోసం, నీ ఉద్యోగం కోసం, నీ జీవితం కోసం, నీ భవిష్యత్తు కోసం ప్రార్థన చేశానంట. ప్రార్థన ఛానల్ ద్వారా పరలోక దృశ్యాలన్నీ కనిపిస్తాయి. దేవుడికి సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నీ కనిపిస్తాయి. అలా చూసిన వాడు యోబు ఏడ కూర్చొని చూశాడు? బూడిదలో కూర్చొని చూశాడు. ప్రత్యేకించి ఒక రూ లేదు. ప్రార్థన చేయాలంటే ఒక రూమ్ కావాలి. ఆయన ప్రార్థన చేయడానికి రూ లేదు. ఒక హట్, ఒక గుడి చేశారు. తాటాకులు వేస్తే ఒక గుడి వేసేసారు. పూర్వం లెప్రసీ వచ్చినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి దూరాన్ని ఒక హట్ వేస్తారంట. ఆ హట్లో ఉంటారంట. వేళకెళ్ళి భోజనం పెడతారు. సమాజంలో తిరగడానికి లేదు. అది ధర్మశాస్త్రం చట్టం, లా, అది దేవుడి ఇచ్చిన చట్టం. మీ సమాజంలో ఎవరైనా కుష్టి వ్యాధి వాళ్ళు ఉంటే, వ్యాధి కలిగిన వాళ్ళు ఉంటే ఊరు ఎలపల ఒక హట్టేసి దాంట్లో వాళ్ళని పెట్టాలి. ఏళ్ళకి భోజనం మీరు పెట్టాలి. సమాజంలో రావడానికి లేదు. ఆ వర్గాన్ని చెందినవాడు యోబు. అంట దూరాన్ని వెళ్ళి బూడిదలో కూర్చొని ఒక శిలపెంకు తీసుకొని గీక్కుంటున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాటలన్నీ బూడిదలో రాసుకున్నాడంట. బూడిద మీద నేర్చుకున్నాడట. వాళ్ళు బూడిద మీద దేవుని వాక్యం రాసుకున్నాడట. సహోదరుడా, నీవు పలక మీద రాసుకుంటావో, నోట్స్ మీద రాసుకుంటావో, పేపర్ మీద రాసుకుంటావో, ప్రార్థనలో దేవుడు నీకు చూపించి నిన్ను కూడా రాసుకో. విసుగు చెందకో. ఎంతో పాండిత్యాన్ని ప్రార్థన ద్వారా సంపాదించుకోవచ్చు. ప్రార్థన ఆయుధము ద్వారా దేవుడితో నీకు సంబంధం ఏర్పడుతుంది. కనుక మొట్టమొదటి దేంట్లో విసుకోకూడదు? దేవుని యొక్క గద్దింపునకు విసుకోకూడదు. దేవుని యొక్క శిక్షకు విసుకోకూడదు. దేవుని ప్రార్థించే విషయంలో విసుకోకూడదు. శోధించాలి, అడగాలి. నాకు ఈ ప్రభువా, నాకు ఈ ఉద్యోగం ఇయ్యి, నాకు 10th క్లాస్ పాస్ చేయి, నాకు ఇది కంప్లీట్ నాకు అర్థం కావట్లేదు, నాకు నేర్పు అని ప్రార్థించాలి. రాత్రల్లా ప్రార్థన చేశాడంట. యాకోబు ఏం చేశాడండి? రాత్రల్లా ప్రార్థన చేశాడు. సంతకాడ 6 మొదలుకొని తెల్లవారుజామున 6 దాకా పోరాడుతూనే ఉన్నాడు ప్రార్థనలో. ఆయన ఆశీర్వాదాల మూట తెచ్చాడంట. మూట కట్టాడు వచ్చాడంట. ఒక మూట తీసుకొని పరలోకం నుంచే వచ్చాడు యేసు ప్రభు. ఎడబెట్టాడు, ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు అంటానికి ఆయన పేరు చెప్పట్లా. దేవుడితో యాకోబుతో దేవుడు పొనుగులాడుతున్నారు. యాకోబు ఉద్దేశం ఏంటి?
ఆ ఆశీర్వాదాల మూట తీసుకోవాలని ఆయన ఉద్దేశం. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన హృదయం మొత్తం శుభ్రంగా కడిగి పరిశుద్ధపరిచి ఆ హృదయంలో ఆ దీవెనలన్నీ ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. రాత్రల్లా ఏడుస్తున్నాడో, కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నాడో, పేరు చెప్పట్లా. నీ పేరేంటని చెప్పట్లా, పాపాలు ఒప్పుకోవట్లా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలు. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనము. నీ ప్రార్థన పరలోకం పోకపోవడానికి కారణం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. యు మస్ట్ లెఫ్ట్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ హేట్ఫుల్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకి అసహ్యమైన పాపాన్ని ఒప్పుకోవటమే కాదు, దాన్ని విడిచిపెట్టాలి. యోబు ఆ వర్గాన్ని చెందినవాడు. ఏమండి, అతిక్రమములు దాచిపెట్టకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందండి, లోపల జబ్బు ఉంది, లోపల గడ్డ ఉంది. డాక్టర్ గారు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలంటే ముందు కల్మషం మొత్తం తీసేసి ఆపరేషన్ చేసి అప్పుడు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. లోక సంబంధమైన వైద్యం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే, పరలోక సంబంధమైన పాపం అనే వ్యాధిని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టుకోకూడదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఒప్పుకోవటమే కాదు, విడిచిపెట్టాలి. ఇది నాకొద్దు ప్రభా, దీన్ని ఈ రోజుతో సమాజ్ చేస్తున్నాను ప్రభా, ఈ పద్ధతి నాకొద్దని వదిలిపెట్టి విడిచిపెట్టువాడు కనికరమ పొందును. దట్ మీన్స్ హీ గెట్ మచ్ మోర్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద హెవెన్. దట్ మీన్స్ హీ గెట్ మచ్ మోర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ దట్. దాని అర్థం ఏంటంటే దీవెన ఇస్తాడు దేవుడు. అలాగా రాత్రల్లా పెనుగులాడిన యాకోబు అతిక్రమములను దాచిపెడుతూ వచ్చాడంట. కోపం యేసు ప్రభు ఈ భుజం మీద కొట్టాడంట. ఏందయ్యా, అతిక్రమలు దాచిపెడితే నువ్వు వర్ధిల్లావు కదా, ఏంది నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటే నీ పేరు చెప్పు, నా పేరు చెప్తూ నీ పేరు చెప్పంటే, అప్పుడు నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అంటే మోసగాడు, మోసక్రియలు నాకు అసహ్యం కదా, నీకు తెలుసు కదా, ఎందుకు చేస్తున్నావంటే, ప్రభు అన్నాడంట, ఇక్కడి నుంచి నేను మోసాన్ని నేను క్షమించు ప్రభువా. ప్రభు తనంట, ఈ మోసాలు నేను ఇక వదిలిపెడుతున్నాను అన్నమాట. ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన మీద కుమ్మరించాడు. ఆయన పేరు ఏం పేరు పెట్టాడు? ఆశీర్వాదం పొందిన తర్వాత పెట్టిన పేరు ఇశ్రాయేలు. ఆశీర్వాదం పొందక మునుపు, అతిక్రమములు ఒప్పుకోక మునుపు పెట్టిన పేరు యాకోబు. అతిక్రమములు ఒప్పుకొని అతిక్రమములు విడిచిపెట్టినప్పుడు పెట్టిన పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు జాతి ఏర్పడింది యాకోబు గర్భములను చేసి ప్రభు వచ్చాడు. అలాగే యోబంట ప్రార్థనలో విసుక్కోల. వాళ్ళ భార్య పోయి చూస్తుంటే ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. నాకెందుకు ప్రభు ఈ తెగులు, ఈ వ్యాధి, ఈ బాధని ప్రార్థన చేస్తుంటే విసుక్కోకుండా దీవెన పొందాడు. మనం కూడా మీ జీవితంలో ఏదైనా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే విసుక్కోకూడదు. ప్రార్థన అవసరమైతే ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థనలు విసుకోకూడదని చెప్పి ఇంకొక మాట చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనము. మీరందరి తర్వాత మిమ్మల్ని అడుగుతాను. అమ్మా చెప్పండి. మేలు చేయడం ఎందు, మనము మేలు చేయడం ఎందు విసుగక ఉందము. ఏ విషయంలో చాలేమ్మా, ఏ విషయంలో విసుకోకూడదు? మేలు చేసే విషయంలో విసుకోకూడదు. ఇప్పుడు చెబుతారా? మొట్టమొదటిది ఏంటి? గద్దింపుకు విసుకోకూడదు, శిక్షకు విసుకోకూడదు, ప్రార్థనలు విసుకోకూడదు, 4వది మేలు చేయటంలో విసుకోకూడదు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి, అన్న నాకు ఇంట్లో డబ్బులు లేవన్నా, నా ఇంట్లో భోజనం సరిగా లేదని అంటే అది మేలు. ఆ విషయంలో విసుకోకూడదు. మేలు చేసేవాడు దేవుని స్వరూపి. అన్న నా ఇంట్లో కష్టంగా ఉందన్నా, నా దగ్గర డబ్బులు లేవు, ఆర్థిక ఇబ్బందులు, అన్నం తినలేదు, భోజనం చేయలేదు, డబ్బులు లేక వచ్చానంటే ఏం చేయాలంటే నీకున్నది ఇవ్వాలి. అది మేలు చేయడం. ఆ విషయంలో నువ్వు విసుగు చెందకో.
వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, మన ప్రార్థన రారు, వాళ్ళ ప్రార్థనకి వెళ్తారని నువ్వు అనకు. అది అది పాపం. బైబిల్ చెప్తుంది, మేలు చేయటి యందు నువ్వు విసుక చెందవద్దు. ప్రేమించో. ప్రేమించేవాడు దేవుని స్వరూపి. ప్రేమించకుండా, మేలు చేయకుండా కీడు చేసేవాడు సాతాను స్వరూపి. యోబు ఎంత శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తన సహోదరులకి, వాళ్ళ ఇంట్లో హాస్టల్ ఉంది, ఒక హాస్టలే ఉంది వాళ్ళ ఇంట్లో విధవరాళ్ళ హాస్టల్ ఉంది, అనాథుల ఆశ్రయం ఉన్నది. యోబు వాళ్ళని చాలా జాగ్రత్తగా, ఆత్మీయ కన్నా బిడ్డలో ఉన్నారు, ఆత్మ సంబంధమైన సంతానం ఉన్నది, ఆత్మ సంబంధమైన హాస్టల్ ఉన్నది, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మను ఓల్డ్ ఏజ్ హోమ్ ఉన్నది. ఎంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు, కుంటోళ్ళు ఉన్నారు, చెవిటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ యోబు సహాయం చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. తనకొచ్చే రెవెన్యూలో, తన పంటలో 1/2 అంటే హాఫ్ సగం చేసి 100 బస్తాలు పండింది అనుకోండి, 50 బస్తాలే తన ఇంట్లో వాడుకునేవాడు, 50 బస్తాలు హాస్టల్లో ఇచ్చేవాడు. గుడ్డి పిల్లలకు వైద్యం చేసేవాడు, చెవిటి పిల్లలకు వైద్యం చేసేవాడు. మేలు చేయటం విషయంలో అక్కడ ఊరెలపల ఒక హట్టలో ఉండి కూడా యోబు మేలు చేయటంలో విసుగు చెందల. మనకి ఏదైనా సమస్య వస్తే విసుగు చెంద, నా దగ్గర డబ్బులు లేవు అంటాం. అలా అనలా. అసలు బైబిల్ రికార్డెడ్గా లేదు, అసలు బైబిల్ లేదు అన్నమాట. యోబు ఎప్పుడు కూడా మేలు చేసేవాడే. కీడు చేయటం యోబుకు తెలియదు. దేవుడి దగ్గర నేర్చుకున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, మేలు చేయడం నేర్చుకున్నాడు, దేవుని శిక్షను ప్రేమించడం నేర్చుకున్నాడు, దేవుని గద్దింపుని ప్రేమించడం నేర్చుకున్నాడు. విసుకోవటం దూరం చేసేసాడు. ఏ విషయంలో విసుకునేవాడంటే, తన విషయంలో, తన విషయంలో నేను సరిగా లేనే, ప్రభు దృష్టిలో సరిగా లేనే, నా ప్రవర్తన సరిగా లేదే, నా నడవడి సరిగా లేదే, నేను నా భార్యను సరిగా ప్రేమించట్లేదే, నా బిడ్డను సరిగా ప్రేమించలేదే, హాస్టల్లో పిల్లల్ని కానీ, గుడ్డి వాళ్ళని కానీ, కుంటి వాళ్ళని కానీ, మూగి వాళ్ళని సరిగా నేను ప్రేమిస్తున్నా లేదానని తన్ను తాను ఎప్పుడు కూడా ఇసుక్కుంటా పరీక్ష చేసుకునేవాడు. కనుక యోబులో ఉన్న సుగుణాలన్నీ 4 సుగుణాలు. 4 సుగుణాల్లో ఎప్పుడు కూడా యోబు విసుగు చెందని యోబు ఏ విషయంలో ఎదుగు చెందాడంటే, తన బ్రతుకు విషయంలో. ఎన్నాళ్ళు బతకాలి? 140 సంవత్సరాలు బతకాలి. 140 సంవత్సరాలు ఏ మెలని అంటుకోకుండా ఉండాలి. ఏ మెలని అంటుకునేది. ఇప్పుడు మనం ఉన్నాం, పిల్లలు ఉన్నారు, ఆడుకుంటా ఎటు వెళ్ళి ఈ ఎలక్ట్రీషియన్ కాడకు వస్తారని నాకు భయం. ఏది పట్టుకుంటారనే భయం. అలాగే యోబంట నేను కరెక్ట్గా ఉంటానో లేదనని తన బతుకు విషయంలో విసుగు చెందాడంట. తన జీవితంలో విసుగు చెందాడు. దేవుడిని ప్రేమిస్తానో లేదో, లోకాన్ని ప్రేమిస్తానేమో, శరీరాన్ని ప్రేమిస్తానేమో, దేవునికి ఎదురు తిరుగుతానేమోనని ఆ విషయంలో విసుగు చెందేవాడంట. కంట్రోల్ చేసుకున్నాడంట శరీరాన్ని, అన్నగొట్టుకునేవాడంట, ఆ శరీరాన్ని నలుపుకునేవాడంట, కంట్రోల్ చేసుకునేవాడు, నిగ్రహ శక్తిని పెంచుకునేవాడు. దేని ద్వారా? విసుగు చెంది, తన ప్రాణం మీద విసుకేసి, ఎందుకు ఈ జీవితం? మా ఇంట్లో ఉన్న పిల్లల్ని నేను ప్రేమించినప్పుడు ఎందుకు నాకు జీవితం? నా భార్యని ప్రేమించడం నాకు ఎందుకు ఈ జీవితం? నా స్నేహితుల్ని ప్రేమించినప్పుడు నాకు ఎందుకు జీవితం అని తను తాను విసుగు చెందాడే కానీ దేవుని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో యోబు విసుగు చెందాల. కనుక అంశం ఏంటంటే, విసుగు చెందని యోబు చాలా గొప్ప సుగుణం కలిగిన వాడు కదా యోబు. ఊజు దేశస్తులంతా ప్రతి సాయంకాలం వచ్చాయా మా ఇంట్లో జరగట్లేదు ప్రభు అడిగేవాడంట. యోబుని అడిగేవాడు, మా ఇంట్లో జరగట్లేదంటే యోబు వాళ్ళ భార్యకి చెప్పి అవసరాలు ఇచ్చి పంపించేవాడంట. గొప్ప మేలు చేయటి విషయంలో విసుగు చెందొద్దు. మేలు కీడు విషయంలో అసలు దాన్ని దూరం చేయి. కనుక దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను కాదు. మరొకసారి చెప్పండి, యోబు ఏ విషయంలో విసుగు చెందలేదు? ప్రార్థనలో, దేవుని గద్దింపులో, దేవుని శిక్షలో, దేవుని మేలు విషయంలో విసుగు చెందాలి. మరి ఏ విషయంలో విసుగు చెందాడంటే, తన బ్రతుకు విషయంలో. కరెక్ట్గా ఉంటానో లేదో, ప్రభు దగ్గర నిలబడినప్పుడు నేను కరెక్ట్గా ఉంటానో లేదని ప్రభు విషయంలో ఆయన చాలా తన విషయంలో. కనుక నెగ్లెక్ట్ చేయకో. శరీర విషయంలో మనోవేదనతో ఉన్నాడో, దేనికైనా ముందుంది కానీ మనోవేదనకు ముందు లేదు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగా చివరి ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీ సేవకుడని యోబు ప్రభువా తన విషయంలో, మనోవేదన విషయంలో, ప్రేమించే విషయంలో విసుగు చెంది, కానీ నీ విషయంలో విసుగు చెందలేదు ప్రభువా.
140 సంవత్సరాల ప్రార్థనలోను, మేలు చేయటంలోను, నీ గద్దింపులోను, నీ శిక్షణలోను ఎంతో ప్రేమగా నీవిచ్చే శిక్షను స్వీకరించాడు. ఇసుకు చెందలేదని నీ వాక్యం మాకు తెలియజేసిన దాన్ని బట్టి మేము కూడా మా జీవితాలు అలా ఉండడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.